ప్రస్తుతం దక్షిణ భారతదేశానికి దండయాత్రగా వస్తున్నటువంటి నిర్ణయాలు రెండు ఉన్నాయి. ఒకటి హిందీ రూపంలో, మరొకటి డీలిమిటేషన్ రూపంలో. ఈ రెండు అల్టిమేట్ దండయాత్రనే. దక్షిణ భారతదేశంలో ఉనికి లేక, రాజకీయంగా దక్షిణ భారతదేశాన్ని జయించలేక, ఉత్తర భారతదేశంలో పట్టుండి దేశంలో పట్టున్నటువంటి బీజేపీ ఎలాగైనా దక్షిణ భారతదేశాన్ని జయించలేకుంటే మన బలాన్ని పెంచి వాళ్ళను బలహీనం చేసినా కూడా జయించినట్లే కదా. డైరెక్ట్గా ఢీ కొడితేనే కాదు, మనం బలం పెంచుకొని వాళ్ళని బలహీనం చేసినా సరిపోతుంది కదా. ఆ ఆలోచనలో భాగంగానే డీలిమిటేషన్ అయినా, ఆ ఆలోచనలో భాగంగానే హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు అయినా. సరే, మిగిలిన దక్షిణ భారతదేశ నాయకులు దీన్ని అడ్డుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ నాయకత్వం దగ్గరకు వస్తేనే నిజంగానే ఇక్కడి ప్రజలు బాధపడాల్సిన పరిస్థితి. ఎలాంటి నాయకత్వంలో మనం ఉన్నాము అని మన ఉనికి ప్రశ్నార్థకం అవుతూ ఉన్నా, దేశంలో మనం వేసే ఓటే విలువ లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉన్నా, మన భాష ప్రమాదంలో పడే పరిస్థితిలోకి వచ్చిన, అసలు ఆ హిందీ ఎందుకు మన మీద రుద్దుతారో, ఎందుకు నేర్చుకోవాలనే ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేకపోయినా మౌనంగా ఉంటూ ఉన్నారు. అండ్ పైపెచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నారు కూటమి కాబట్టి, ఒక ప్రభుత్వ పెద్దగా ఆంధ్రప్రదేశ్ పాలకుడిగా తానే ఎక్కువ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రతి నిర్ణయంలో కూడా ఢిల్లీ పెద్దలు ఏమి చెబితే దానికి తలాడిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బేలతనాన్ని చూస్తే మొదట నిజంగానే జాలిపడాలేమో. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఉన్న బేలతనాన్ని చేసి ప్రతిసారి చాలాసార్లు వాళ్ళ మీడియా అయినా ఇంతకుముందు కూడా అప్పుడు ఏమంటారు, చంద్రబాబు గారు కేంద్రంలో ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు, అంటే అంత నేను ప్రత్యక్షంగా నాకంత రాజకీయాలకు నేను గమనించకపోయినా చాలాసార్లు వింటూ ఉంటాం, చంద్రబాబు గారు చక్రం తిప్పారు ఢిల్లీ లెవెల్లో అని. కానీ అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చూసినా హ్యాండ్స్ అప్, మీరు ఏం చెబితే అదే అని చెప్పి పేలతను. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి ఎట్లుంది అంటే, ఒకప్పుడు ఈయన చక్రం తిప్పారు అంటే ఎన్డీఏ చైర్మన్ అంటే బడికి హెడ్ మాస్టర్ల దగ్గర నుంచి ఇప్పుడు పరిస్థితి చూస్తే బడి పిల్లోడి వరకు వచ్చేసారు. హెడ్ మాస్టర్ నుంచి బడి పిల్లోడిగా డిమోట్ అయ్యారు చంద్రబాబు సార్. హిందీ గురించి అంటే ఏం తప్పులేదు, 10 భాషలు ప్రవేశపెట్టాలి, 10 భాషలు నేర్చుకోవాలి, హిందీ మాట్లాడితే తప్పేంది అంటారు. ఎందుకంటే బీజేపీకి కోపం వస్తుంది దాన్ని వ్యతిరేకిస్తే. డీలిమిటేషన్ అంటే దాని మీద నోరు తెరవరు. కేంద్రం కనీసం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా దాని మీద నోరు తెరవరు. పోలవరం ఎత్తు తగ్గించినా దాని మీద నోరు తెరవరు. ఏం చూసినా ఏం చేసినా కనీసం ఇప్పుడే కేంద్రంలో రెండో అతిపెద్ద పార్టీ అయినా కూడా ఎక్కడ చక్రం తిప్పిన చంద్రబాబు సారు ఇప్పుడేం తిప్పుతున్నారు? ఎక్కడ మొత్తం నేనే చెప్పానంటే బడికి హెడ్ మాస్టర్ లాంటి వ్యక్తిని అని చెప్పే దగ్గర నుంచి బడి పిల్లోడిగా ఏం చెప్పినా కనుక చేతులు పట్టుకొని ఊకొట్టినట్లు ఇటువంటి పరిస్థితికి ఏంది? పోనీ రాష్ట్ర పరిధిలో కూడా చంద్రబాబు గారు చాలా బలహీన నాయకత్వం. తాను చెబితే ఎమ్మెల్యే వినట్లే, ఎమ్మెల్సీ వినట్లే, మినిస్టర్లు వినట్లే. ఎక్కడైనా కనుక తనకు పట్టున్నట్లు కనిపిస్తూ ఉందా? ఏ విషయంలోనైనా కేంద్రం వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. రాష్ట్రంలో కూడా పట్టులేని పరిస్థితి. చివరికి 10 మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు అనే చర్చ జరిగిన, అటువంటివి ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి పరిస్థితి ఉన్న పార్టీ మీద తనకు ఒకనొక స్టేజ్లో పట్టులేని పరిస్థితి వస్తూ ఉన్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న చంద్రబాబు గారు కనీసం ఒక్క నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఫేవర్గా కేంద్రంలో తీసుకునేట్లు చేయగలిగారా? ఒక్క కేంద్ర నిర్ణయాన్ని తను వ్యతిరేకించే పరిస్థితి ఉందా? ఇవి రెండు దండయాత్రలు లాంటివి. ఒక రకంగా ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు స్టాలిన్ గారు ఏం పని చేస్తున్నారు, ఈసారి ఆ పని చేయాలి. ఆ నాయకత్వం తీసుకోవాల్సి ఉండేది. నాయకత్వం తీసుకునే కదా పక్కన పెట్టండి, నోరు తెరిచి కొన్ని కీలక అంశాల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లోకి వచ్చేసారు అంటే మరి ఈ నాయకత్వాల గురించి మనమేం మాట్లాడాలో, ఇంత బేలతనం ఏంటో
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వీళ్ళ నాయకత్వం డిమోట్ అవుతుందా, ప్రమోట్ అవుతుందా, వాళ్ళను గుడ్డిగా అభిమానించే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎక్కడ ఫస్ట్ నుంచే ఆయన రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ. కేంద్రంలో ఉన్న అన్ని మినిస్ట్రీల్లో దేనికి పనికిరాని మినిస్ట్రీ ఏంటంటే పౌరాభిమాన ఆయన అదే ఇచ్చారు కదా క్యాబినెట్. వేరే రవ్వంత పనికి వచ్చి ఒక క్యాబినెట్ మినిస్టర్ కానీ తీసుకోలేకపోయారు. కనీసం కార్మిక శాఖ తీసుకొని బ్రహ్మాండంగా ఉండేది, ఏం తీసుకోలేకపోయారు. అక్కడి నుంచి వీళ్ళ ముద్ర అనేదే లేదు ఎక్కడే కూడా. పోలవరం ఎత్తు తగ్గించినా నోరు తెరవరు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేమే అనుమతులు ఇవ్వము, ఉన్నవి కూల్చేయండి అక్కడ కట్టినవని చెప్పినా నోరు తెరవరు. దేనికోసం ఈ లీడర్షిప్, దేనికోసం ఈ కూటమి? అసలు వీళ్ళని అభిమానించే వాళ్ళు ఏ ప్రాతిపదికన అభిమానిస్తారు? ఏం లేదు, మేము ఏం చెప్పినా ఊపడతాం బానిసత్వం అని. అంటే బానిసలుగా ఉండడానికి ఇష్టపడతారా? దానికోసం కనీసం కీలకమైన సమయాల్లో కూడా నోరు తెరవలేని నాయకత్వం, అటువంటి నాయకత్వానికి మద్దతు ఇచ్చే అనుచరగణం, ఇటువంటి వాళ్ళతో నిండిన రాష్ట్రం మంచిది. 2047 ఎందుకు, 2027కే సింగపూర్ దాటిపోతుంది లేండి, చూస్తూ ఉండండి.